రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల గేమ్ చేంజర్ కీలక షెడ్యూల్ పూర్తయింది. అయితే ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం గేమ్ చేంజర్ తాజా షెడ్యూల్ ఏపీలోని రాజమండ్రిలో షురూ కావాల్సింది. ఈ షెడ్యూల్ పలు కారణాల వల్ల వాయిదా పడ్డట్లు సమాచారం. తాజా టాక్ ప్రకారం రామ్ చరణ్ టీం మొదట హైదరాబాద్ లో షూట్ చేసిన అనంతరం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠే కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని ప్రకటించింది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేకుండా ఉండే సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కల్కి 2989 ADలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశారు టాలీవుడ్ హల్క్ రానా. తాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలిపాడు. ఇక ఈ స్నేహం వల్లనే తాను విదేశాల్లో జరిగిన కల్కి ప్రమోషన్స్ లో పాల్గొన్నానని స్పష్టం చేశారు. అయితే కల్కి సామాన్యమైన సినిమా కాదన్నారు రానా. ఇక ఈ సినిమాతో ఇండియన్ సినిమా రూపురేఖలు మారుతున్నాయని చెప్పుకొచ్చారు. డబుల్ స్మార్ట్ మూవీ ముంబై షెడ్యూల్ పూర్తయింది. లీడ్ యాక్టర్లపై కీలక సన్నివేశాలను దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్రీకరించారు. డబుల్ స్మార్ట్ టీజర్ మే 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నట్లు ఇన్సైడ్ టాక్. టీజర్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 ఈ మూవీ షూటింగ్ ని ఇటీవల హైదరాబాద్ లో షురూ చేశారు. అయితే VD12 కొత్త న్యూస్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం నయా అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ వైజాగ్ లో ల్యాండ్ అయ్యారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో విజయ్ దేవరకొండకు ఘన స్వాగతం పలికిన అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. థగ్ లైఫ్ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచిన హనుమాన్ మందిర్ లో కొనసాగుతోంది. ఇక కమల్ హాసన్ అండ్ షింబు టీం పై వచ్చే సన్నివేశాల్ని ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ కోరమీసంతో కనిపిస్తున్న సింబు అదిరిపోయే ట్రాన్స్ఫర్మేషన్ తో బ్లాక్ స్టైలిష్ గాగల్స్ పెట్టుకుని స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టేస్తున్నారు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటే మునుపటి రాజ్ తరుణ్ హింట్స్ ని మరిపించే రేంజ్ లో ఈ టీజర్ ఆకట్టుకుందని చెప్పాలి. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, రిచ్ విజువల్, మంచి క్వాలిటీతో ఉన్న టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ శ్రీలీలకు మరో భారీ అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో హీరోయిన్ గా ఈమెను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే, మూవీ హిట్ అయితే మాత్రం తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం రాయన్. ఈ మూవీ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకుని కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు ధనుష్. రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియస్ ని పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. రాయన్ ని జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం విద్యావాసులహం. తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియాలో వేదికగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం రాహుల్ విజయ్ వాసుగా, శివాని రాజశేఖర్ విద్యా పాత్రలో భార్యాభర్తలుగా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. అంతేకాదు ట్యాగ్ లైన్ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ అని ఉండటంతో సినిమా కొత్తగా పెళ్లైన జంట ఈగో నేపథ్యంలో తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ధ్రువ్ విక్రమ్ కొత్తగా సినిమా లాంచింగ్ సెరమనీని ఘనంగా చేశారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న తాజా చిత్రానికి బీసెంట్ టైటిల్ ఫైనల్ చేశారు. ఇక బీసెంట్ టైటిల్ బ్యాక్ డ్రాప్ లో ఆడవిదున్నా కనిపిస్తుండగా దాన్ని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్ కి రెడీ అన్నట్లుగా ఉన్న స్టిల్ నెట్టింట షేక్ చేస్తుంది. ఈ మూవీని మారీ సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ నటులు అమరేష్, ప్రార్థన సందీప్ జంటగా నటించిన తాజా చిత్రం రంగోలి. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో సత్య అనే పేరుతో రిలీజ్ చేశారు. మే 10న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి మేకప్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి తర్వాత చాలా రోజులకు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం తాప్సీ నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ లో విహారయాత్రలో ఉన్నారు. అక్కడ తన కజిన్స్ తో కలిసి పూల తోటలో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం తాప్సీ ఫిరై హాసిన్ దిల్రుబా అనే చిత్రంలో నటిస్తుంది. కళ్ళులేని దివ్యాంగుడైన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం శ్రీకాంత్. ఇందులో శ్రీకాంత్ గా రాజ్ కుమార్ రావు నటించగా జ్యోతిక కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న జ్యోతిక దర్శకుడు తుషార్ హిరానందాని శ్రీకాంత్ కథ చెప్పినట్లుగా షాక్ అయ్యారని తెలిపారు.
కోలీవుడ్ డైరెక్టర్ హరి విశాల్ కాంబోలో వచ్చిన సినిమా రత్నం. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానుల్ని మెప్పించింది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. అయితే చిత్రం మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ది గోట్ లైఫ్. ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 28న విడుదలై 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్ వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో త్వరలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్ అయినట్లు అమెజాన్ ప్రైమ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అధిక భాగం నార్త్ ఈస్ట్ ఇండియాలో జరుపుకోనున్నట్లు మేకర్స్ తెలిపారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఎక్కడైతే పూర్తయిందో అక్కడి నుంచే ది ఫ్యామిలీ మ్యాన్ 3 మొదలవుతుందని వెల్లడించింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ తో బాధపడుతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా చెప్పారు. షెడ్యూల్ చేసిన తన మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ని ఆగస్టుకు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ విడాకులు తీసుకుంది. తన భర్త సామ్ అస్ఘారీతో అధికారికంగా విడిపోయింది. పెళ్లైన 2 ఏళ్ల తర్వాత ఈ జంట తమ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి పిటిషన్లపై లాస్ ఏంజల్స్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతేడాది జులైలో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే పెళ్లికి ముందే దాదాపు 7 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు వీరిద్దరు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్న కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ హాలీవుడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2017లో వచ్చిన వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ సీక్వెల్ గా వస్తుంది. ఈ సినిమా బేస్బాల్ దర్శకత్వం దీనికి వహిస్తున్నారు. మే 10న ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని ప్రముఖ భాషలన్నింటిలో థియేటర్స్ లో విడుదల కాబోతోంది.